క్యారెట్ రాగి పునుగులు ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక 1 కప్పు సోడిపిండికి 1/2 కప్పు నూక వేయాలి. అయితే నేను కనుక 2 కప్పులు సోడిపిండి వేసుకున్నాను. దానికి 1 కప్పు గోధుమ నూక, 1/2 కప్పు గోధుమ పిండి వేసానండి. 2 కప్పులు నీళ్ళు, అంటే 2 కప్పులు సోడిపిండికి 2 కప్పుల నీళ్ళు అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని మనము శుభ్రంగా కలుపుకోవాలండి. ముందు పిండి కలుపుకొని తర్వాత కలుపుకోవచ్చు, లేకపోతే మామూలుగా కలిపేసినా బాగానే ఉంటుంది. మనం ఒక దాంట్లోన ఉల్లిపాయలు, క్యారెట్ని తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అల్లాన్ని కొంచెము, పచ్చిమిర్చి 2, 3 కానీ తరుక్కోవాలండి. ఎక్కువ పచ్చిమిర్చి, ఎక్కువ అల్లము వేయకూడదు. ఉల్లిపాయలు, క్యారెట్ ఎక్కువ వేసుకుంటాం. దీనికైతే కనుక ఎప్పుడైనా సరే మనం అట్లా వేసేటప్పుడు ముందుసారి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తాం కదా, అట్లా ఎక్కడం కోసం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న దగ్గర 3 దగ్గరలో మనము అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ 3 దగ్గరలు వేసి దానిపైన ఈ మిశ్రమాన్ని వేసానండి. మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసాను. అదే బెటర్ని వేసుకున్నాను. సోడిపిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టవసరం లేదండి. మనము ఈ 3 వేసేసరికి ఆల్రెడీ అది రెడీ అయిపోతుంది. అది రెడీ అయిపోయిన వెంటనే మనం టర్న్ చేసిస్తామండి. ఆయిల్ చుట్టుపక్కల సమంగా అయిందో లేదో, సర్దుకున్నదో లేదో చూసుకుని వెంటనే టర్న్ చేసి 5 నిమిషాల్లో అయిపోతాయండి. ఇవి ఆయిల్ వేస్తాం కదా, వేగం అయిపోతాయి. మూడింటిని టర్న్ చేసుకుంటాం. టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టాల్సి ఉంటుంది. మూత అయితే పెట్టేయాలనుకుంటున్నాను. టర్న్ చేశాను కదా, ఈ 3 దగ్గరికి తీసుకుని వచ్చి దానికి సరైన మూతని పెడుతున్నానండి. ఆ తర్వాత మరి కొంచెం అల్లము, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కాకపోతే విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్ నేను చేస్తాను కదా, ఇవి విత్ ఆయిల్ అండి పిల్లల కోసం. వితౌట్ ఆయిల్ అదే పెనంలో నేను చేసిస్తానండి. 1 చుక్క నూనె కూడా వేయకుండా. కాకపోతే దానికి ఇలాగా వేరువేరుగా క్యారెట్ అవి వేయడానికి అవ్వదండి. మనము దాన్ని మిశ్రమంలోనే కలిపేయాల్సి ఉంటుంది. అందువల్ల మరి 2 పచ్చిమిరపకాయలు, చిన్న క్యారెట్ ముక్క, అల్లం ముక్క, క్యారెట్, ఉల్లిపాయలు ఉంచుకున్నాను. అవి ఆల్రెడీ మనము సోడిపిండి మిశ్రమం ఉంది కదా, మనము ఆయిల్ వేసుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆల్రెడీ మనము ముందు చేసిన దానికి ఆయిల్ వేసాం కాబట్టి ఆ ఆయిలే సరిపోతుంది. మరి నేను ఇంకా ఆయిల్ అయితే వేయను, ఆయిల్ లెస్ చేస్తాను. ఆల్రెడీ సోడిపిండి మిశ్రమం ఉంది కదా, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, క్యారెట్ని కూడా వేసేసి, ఆల్రెడీ జీలకర్ర మిశ్రమమే కాబట్టి మళ్ళీ జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా కలుపుకుంటామండి. కలుపుకొని ఆయిల్ లేని పెనము, ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ పాతది ఉంది కదా, ఆయిల్ అయితే వేయలేదు. ఆ ఆయిల్ వేసిన పెనంలోనే ఆయిల్ వేయకుండా మనము ఈ మిశ్రమాన్ని అక్కడక్కడ కొంచెం కొంచెం వేసేయడమని. మనం వేరువేరుగా సెపరేట్ చేస్తే కంపల్సరీగా ఆయిల్ వేయాలి, ఎందుకంటే అంటుకోవాలి కాబట్టి. దీనికైతే ఆల్రెడీ కలిసే ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవేంటంటే ఆయిల్ వేయం కాబట్టి ఒకవైపు పూర్తిగా వైట్గానే వస్తుంది, ఆయిల్ ఉండదు కదా, కలర్ అన్నది రాదు, మంచిగా రాదు. కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుంది. మనము చూడండి, పుల్కాలు చేస్తే ఒకలా ఉంటాయి, చపాతీలు చేస్తే ఒకలా ఉంటాయి. చపాతీ టేస్ట్ కొంచెం పూరి టేస్ట్ వస్తుంది, అదే పుల్కాలు కానీ రోటీలు కానీ టేస్ట్ వేరేగా వస్తుంది కదా. మరీ అంత ఘోరంగా అయితే ఉండదు, కానీ మనకి ఇది హెల్తీగా ఉంటుంది. కాకపోతే తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటాం. మూత అన్నది పెట్టేసి స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేస్తే అవి గట్టవ్వవు. అలాగా వేడి మీద ఉంటే శుభ్రంగా మెత్తగా అయిపోతాయి. నేనైతే కనుక వెంటనే తీసేయాలనుకుంటున్నాను కాబట్టి అవి ఇంకోవైపు తెల్లగానే వస్తాయి అని అనుకుంటున్నాను. ఇంతకుముందు చేసాను, అలా తెల్లగానే వచ్చాయి. కాకపోతే చాలా టైం ఉంచితే అది కొంచెం కలర్ వస్తాయి. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఆయిల్లోనూ ఆయిల్ లేకుండా కూడా మనము రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఆయిల్ లేకుండా చేసినవి ఎలాగొన్నా, ఇవి ఆయిల్తో చేసినవి. పిల్లలకి ఆయిల్ చేసినవి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆయిల్ లేకుండా చేస్తే బెటరు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీరు తప్పనిసరిగా ట్రై